సాయి ఇష్యూ అయితే ఆల్రెడీ చాలా రోజుల నుంచి నడుస్తుంది. బట్ ఫైనల్గా ఈశ్వర్ సాయి గారు ఈరోజు వచ్చి నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవడం కోసమని ఆ రూమ్కి వెళ్ళాను, అంతకు మించి మీరు అనుకున్నది ఏం జరగలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? మరి ఆ లావణ కూడా తీసుకొచ్చి చెప్పలేదు అదే మాట. ఇద్దరు కూర్చొని మా ఆయనే తప్పు చేశాడు, ఆ రోజు బాత్రూమ్కి వెళ్ళాడంట, నేనే అనుకోకుండా అపార్థం చేసుకుని ఆ అమ్మాయి పట్ల అనుచితంగా ప్రవర్తించాను, కావాలనే కొట్టాను, కావాలనే వీడియో తీసి వాళ్ళని సోషల్ మీడియాలో పెట్టి ఆ అమ్మాయి జీవితం నాశనం చేశాను, కాబట్టి నన్ను క్షమించండి, మీరు క్షమిస్తే కానీ నాకు ఆ క్షమాపణ రాదు అని కాళ్ళు పట్టుకుని బతిమాలొచ్చు కదా. వచ్చి బుద్ధి లేకుండా ఆ రకంగా సోషల్ మీడియాలో ఒక అమ్మాయి జీవితాన్ని బుగ్గుపాలు చేసిన తర్వాత ఇవాళ వచ్చి ఏదో ఒకరు చెప్తే ఎవరింటే చెప్తాను. కాబట్టి నేను ఏమంటానంటే ఖచ్చితంగా ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ని ఖచ్చితంగా కేసులో పెట్టాలి. పోలీస్ కేసు పెట్టి దానికి కొంచెం పోలీస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే కానీ బుద్ధి రాదు. ఆల్రెడీ మాధురి రాథోడ్ గారు కేసు పెట్టారు, ఫోన్ కూడా తీసుకున్నారంట, వాళ్ళ ఫోన్ కూడా ఆమె దగ్గరే ఉందంట. సరే, ఏదేమైనా అమ్మాయికి న్యాయం జరగాలి, తప్పు లేదని వీడు అన్నాడు, తన భార్యను కూడా తీసుకొచ్చి చెప్తుంటారు. అదే మా డిమాండ్. ఎందుకు అంటే ఆ అమ్మాయి ఆ నిశ్చేతురాలే అలా నిలబడిపోయి ఉన్నది, వచ్చి చెంపబెట్టి కొడితే ఏం చేయాలో దిక్కుతోవట్లేదు. అమ్మాయి తప్పు చేసిందా ఉప్పు చేసిందా, ఒకవేళ ఇద్దరి మధ్యన ఏదైనా సంబంధం ఉందనుకుందాం, నువ్వు వచ్చావు, వచ్చిన తర్వాత నీ భర్తను కూడా మందలించాలి కదా. నీ భర్తను మందలించిన తర్వాత తన గురించి మాట్లాడాలి. నీ భర్త ఏమో పుణ్యాత్ముడు, అమ్మాయి ఏదో పాపాత్ములో చెప్పడం ఎంతవరకు సంబంధం? అదేమో సోషల్ మీడియా పెట్టడం నీకు హక్కే లేదు. అది సోషల్ మీడియాలో పెట్టడం పెద్ద నేరం. మన అనుమతి లేకుండా ఒక వీడియో తీయడం పెద్ద నేరం. అది ఎవరైనా తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకైతే తెలీదు. మన అనుమతి లేనిదే వీడియో తీయడం చాలా 100% తప్ప. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి ఆ అభాగ్యురాలు జీవితాన్ని నాశనం చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఈశ్వర్ సాయి అనేటటువంటి వాళ్ళ భార్యని నిందితురాలుగా చేర్చి జైల్లో పెట్టాలి. తర్వాత వాళ్ళిద్దరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరు కూడా క్షమాపణ కోరుకోవాలి. అవసరమైతే అమ్మాయి కాళ్ళు పట్టుకోవాలా ఈశ్వర్ సాయి భార్య. అంటే సార్ ఇక్కడ ఆ వీడియో తీసిన వాళ్ళు ఎవరో నాకు తెలియదని ఈశ్వర్ సాయి గారు అంటున్నారు, వీడియో పోస్ట్ చేసింది కూడా తెలియదని వాళ్ళు అంటున్నారు. అంటే ఒక వ్యక్తి వీడియో తీసి పోస్ట్ చేసేంత వరకు వీళ్ళు ఎందుకు వద్దని చెప్పలేకపోయారు? ఏదో ఒక కథ చెప్తే నమ్మేవాడు ఉండాలి కదా. వాళ్ళ ఆవిడకి అందరూ తెలుసు. వాళ్ళ ఆవిడ ఎవరిని తీసుకెళ్ళింది అడిగితే తెలిసిపోదు కదా, ఎందుకు పెట్టారో అడిగితే తెలిసిపోదు కదా. ఏదో మసిపూసి మారేడిగా చేసి తప్పించుకుని వెళ్దాం అనుకుంటున్నారు. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ఏ ఒక్కడు కూడా బాగుపడినట్టు చరిత్ర లేదు. ఖచ్చితంగా ఈశ్వర్ సాయి వాళ్ళ ఆవిడకి కూడా పూర్తిగా వాళ్ళిద్దరికీ కూడా శాపం తగులుతుంది. అమ్మాయి శాపం, అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. ఇవాళ ఆ శాపం తగిలి నాశనం అవుతుంది. అంటే ఇక్కడ శరణ్య గారేమో నాకు ఫస్ట్ నుంచి అనుమానం లేదు ఈశ్వర్ గారి మీద అంటున్నారు, కానీ ఈశ్వర్ సాయి ఈరోజు పెట్టిన వీడియోలో మాత్రం నా భార్యకు ముందు నుంచే అనుమానం ఉంది కాబట్టి ఆమె సడన్గా వచ్చి ఏం చేయాలో తెలియక మమ్మల్ని అట్లా చేసింది అంటున్నాడు. మరి ఆమెకు బుద్ధి చెప్పాడంట, చెప్పుతో కొట్టాడా, 4 దెబ్బలు కొట్టాడా? ఇదేం లేదు. ఏదో కథలు వచ్చి ఇప్పుడు వచ్చి సోషల్ మీడియాలో చెప్తాడా? ఏదో కథలు చెప్పకూడదు. భార్యను తీసుకొచ్చి కాళ్ళు పట్టించి తప్పు అయిపోయింది క్షమించమని మాధురి రాథోడ్ అడిగితే సరిపోతుంది. థ్యాంక్ యూ.